అధికారం మారబోతోందా? మమత ఆధిపత్యానికి చెక్ పడబోతోందా? బీజేపీకి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. అంటే పబ్లిక్ పల్స్తో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనే పేరిట పలు సంస్థలన్నీ కూడా ఇక్కడ ఈసారి అధికారం మమతా బెనర్జీ కోల్పోబోతున్నారనేటువంటి ఒక విషయాన్ని చెప్పుకొచ్చాయి. 15 ఏళ్ల నుంచి బెంగాల్కి మమతా బెనర్జీ సీఎంగా ఉన్నారు. 2016లో 3 స్థానాల్లో గెలిచినటువంటి బీజేపీ 2021 కల్లా 77 స్థానాలకు తన సంఖ్యాబలాన్ని పెంచుకోగలిగింది. ఈసారి ఏకంగా 145, అంటే 3, 77, 145, అంటే ఎంతటి డ్రాస్టిక్ అప్గ్రేడ్కి బెంగాల్లో బీజేపీ ఎదిగిందో అర్థమవుతోంది. చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిక్స్, యాక్సిస్ మై ఇండియా, పీమార్క్, పోల్ డైరీ ఇలా పలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు అందించాయి. సో ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఏం చెప్పాయి, ఎలా చెప్పాయి ఒకసారి డీటెయిల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకసారి మ్యాట్రిక్స్ చూద్దాం. సో మ్యాట్రిక్స్ సంబంధించిన సర్వే ఫలితం చూస్తే మ్యాట్రిక్స్ ఇచ్చినటువంటి సర్వే ఫలితం తృణమూల్ కాంగ్రెస్కి 125 నుంచి. సో ఫస్ట్లీ చాణక్య స్ట్రాటజీస్ వస్తుంది మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. చాణక్య స్ట్రాటజీస్, సో చాణక్య స్ట్రాటజీస్ చూస్తున్నాం. చాణక్య స్ట్రాటజీస్లో టీఎంసీకి 125 నుంచి 140 వస్తాయనేది చాణక్య స్ట్రాటజీస్ చెప్పిన మాట. సో ఇక్కడ ఓవరాల్గా 294 ఓవరాల్ ఫిగర్. సో 294 స్థానాలు ఎవరైతే 148 ఆ వరకు రీచ్ అవ్వగలుగుతారో వాళ్ళకు అధికారాన్ని చేపడతారు. సో ఒకసారి డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను. మ్యాట్రిక్స్ సర్వే ఇది. ఈ మ్యాట్రిక్స్ సర్వే తృణమూల్ కాంగ్రెస్ 125 నుంచి 140 స్థానాలు గెలవబోతుంది అనేది మ్యాట్రిక్స్ సర్వే ఇచ్చిన మాట. 148 ఇక్కడ మ్యాజిక్ ఫిగర్. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు బీజేపీ మ్యాట్రిక్స్ సర్వే ప్రకారంగా 146 to 161. సో ఈ సర్వే ఫలితం నా లెఫ్ట్ సైడ్లో మీకు కనబడుతోంది. ఇటువైపు తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చినటువంటి ఆ సర్వే ఫలితం, తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చినటువంటి సర్వే ఫలితం రైట్ సైడ్. సో ఇక్కడ మీకు కనబడుతుంది తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చినటువంటి సర్వే ఫలితం 125 to 140. సో వీళ్ళు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వడం లేదు. ఇక్కడ వీళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోబోతున్నారు మ్యాట్రిక్స్ సర్వే ఇచ్చిన ఫలితం. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు బీజేపీ ఎంత 146 to 161. సో మ్యాట్రిక్స్ సర్వే ప్రకారంగా ఇక్కడ అధికారాన్ని చేపట్టబోతోంది బీజేపీయే. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ అక్కడ అధికారాన్ని చేపట్టబోతోంది అని చెప్పే మాటని మ్యాట్రిక్స్ సర్వే చెప్పుకొచ్చింది. ఇక ఫర్దర్గా ఇతరులు 6 to 10. ఇక్కడ పెద్దగా హంగొచ్చే అవకాశం లేదు. ఎప్పుడైతే ఫైట్ బిట్వీన్ ఏ అండ్ బి, తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ 2 పార్టీల మధ్య మాత్రమే ఫైట్ ఉన్నప్పుడు హంగ్ అనేది ఉండదు. అయితే అధికారంలోకి రావాలి, లేదంటే ప్రతిపక్షం ఉండాలి, అంతే. సో ఇక్కడ బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ 2 మాత్రమే పోరాడుతున్నాయి. కాంగ్రెస్ గింగ్రెస్ అన్నీ జాంతన్నాయి ఇక్కడ. సో తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ అధికారం కోల్పోబోతున్నది మ్యాట్రిక్స్ ఇచ్చిన సర్వే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మరొక సర్వే. సో మరో సర్వే చూద్దాం. సో నెక్స్ట్ సర్వే చూస్తే నెక్స్ట్ సర్వే ఫలితం ఏం చెప్తోంది? అక్కడ చాణక్య స్ట్రాటజీస్ ప్రకారంగా తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వాన్ని కోల్పోబోతుంది చాణక్య స్ట్రాటజీస్ కూడా చెప్తోంది. సో ఇది మ్యాట్రిక్స్ సర్వే రిపోర్ట్ ఇందాక మీరు చూసింది. సో చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది ఏంటంటే 125 నుంచి 140 స్థానాల్లో అటు బీజేపీ 146 నుంచి 161 అని చెప్తోంది. సో నా వెనకాల ఇంకొక సర్వే కనబడుతోంది, ఆపరేషన్ చాణక్య. సో ఆపరేషన్ చాణక్య ప్రకారంగా ఫస్ట్ తృణమూల్ కాంగ్రెస్ చూద్దాం. తృణమూల్ కాంగ్రెస్ రైట్ సైడ్లో 119 నుంచి 130 స్థానాలు, 119 నుంచి 130 స్థానాలు. సో నో మ్యాజిక్ ఫిగర్ అట్ ఆల్. వీళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోతున్నారు. మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో కూడా లేదు, 10-18 స్థానాలు తేడాగా ఉంది. సో ఇటువైపు బీజేపీ 147 నుంచి 153 స్థానాలు గెలవబోతోంది. బీజేపీ 147 నుంచి 153 అంటే టఫ్ ఫైట్. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్గా ఉంటాయని తెలియదు, బట్ టఫ్ ఫైట్ అయితే కనబడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ 119 నుంచి 130, బీజేపీ 147 నుంచి 153 అంటే ఈ 2 ఫలితాల్లో చూస్తూ ఉంటే చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది మాత్రం అర్థమవుతోంది. బట్ వెస్ట్ బెంగాల్లో అనుకున్న రీతిలో దీదీకి మాత్రం సీటు రావడం లేదు, ప్రభుత్వాన్ని కోల్పోబోతున్నది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది. మరో సర్వే చూపిస్తాను మీకు నేను. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇప్పటివరకు మనం చూసింది మ్యాట్రిక్స్ కానీ ఆపరేషన్ చాణక్య కానీ, రెండిట్లో కూడా వెస్ట్ బెంగాల్లో దీదీ కుర్చీ ఖాళీ చేయబోతున్నారన్న మాట వినబడుతోంది. సో దీదీ కుర్చీ ఖాళీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ సువేందు అధికారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. 294 ఓవరాల్ సీట్స్, 148 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. నెక్స్ట్ సర్వే పీసీఆర్ ప్లీజ్. సో నెక్స్ట్ సర్వే చూద్దాం ఒకసారి. నెక్స్ట్ సర్వే వస్తే పీమార్క్. సో పీమార్క్ అనే సర్వే సంస్థ ఏం చెప్తోంది? దీంట్లో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి 118 నుంచి 138 వస్తాయి. బీజేపీ 150 నుంచి 175 వస్తాయనేది పీమార్క్ చెప్పిన మాట. నెక్స్ట్ చాణక్య స్ట్రాటజీస్. సో చాణక్య స్ట్రాటజీస్ చూస్తున్నాం మనం. సో చాణక్య స్ట్రాటజీస్ సంబంధించి తృణమూల్ కాంగ్రెస్కి 140 నుంచి 150, అటువైపు బీజేపీకి 150 నుంచి 160. సో టఫ్ ఫైట్. 10-15 స్థానాలు అంటే
20-30 స్థానాలు వేసుకుని టఫ్ ఫైట్ అనే చెప్పాలి. బికాస్ 294 సీట్స్ కదా, 294 సీట్స్ అన్నప్పుడు 10-20 అనేది చాలా టఫ్ ఫైట్గానే భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్కి ఎంత 140 నుంచి 150, ఇటు బీజేపీకి 150 నుంచి 160. సో చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది. సో కాంగ్రెస్కి ఎంత 2 నుంచి 4, ఇతరులకి 4 నుంచి 6. సో ఈ స్థాయిలో సంఖ్య రాబోతుంది అన్నప్పుడు డెఫినెట్గా టఫ్ ఫైట్గానే భావించాల్సి ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో ఈ సర్వే ఫలితం ఆధారితం కూడా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారితం కూడా బీజేపీ అక్కడ అధికారంలోకి రాబోతోంది. వెస్ట్ బెంగాల్లో దీదీ కుర్చీ ఖాళీ చేయబోతున్నారు. సో 3 చెప్పాను మీకు నేను, ఆపరేషన్ చాణక్య స్ట్రాటజీస్ అండ్ మ్యాట్రిక్స్ సర్వే. ఈ 3 ప్రకారంగా ఇక్కడ ఎక్కడ కూడా అవకాశం ఉంది. ఒక్కసారి పీపుల్స్ పల్స్ చెప్తాను మీకు నేను, ఇఫ్ పాసిబుల్ పీపుల్స్ పల్స్ హియర్. సో పీపుల్స్ పల్స్ ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితం మాత్రమే దీదీకి అనుకూలంగా ఇచ్చింది. పీపుల్స్ పల్స్ ఏం చెప్తోందనంటే 177 నుంచి 187 తృణమూల్ కాంగ్రెస్ గెలవబోతోంది. ఆ తర్వాత బీజేపీ 95 నుంచి 110 స్థానాలు గెలవబోతుంది అనేది పీపుల్స్ పల్స్ ఇచ్చింది. సో ఓవరాల్గా పోల్ ఆఫ్ పోల్స్ ఇది మొత్తం ఎన్ని, నా దగ్గర 4 సర్వేస్ ఉన్నాయి. ఆపరేషన్ చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిక్స్ అండ్ పీపుల్స్ పల్స్. సో 4 సర్వేస్ ఉన్నాయి. 4 సర్వేస్ సంబంధించి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మన ఆపరేషన్ చాణక్య చూస్తున్నాం. 119 నుంచి 130 తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ 147 నుంచి 157, ఇతరులు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ 11 స్థానాలు అనేది. సో దీని ప్రకారంగా టీఎంసీ అధికారం కోల్పోబోతోంది, బీజేపీ అధికారంలోకి వస్తోంది. సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ చాణక్య స్ట్రాటజీస్. 130 నుంచి 140 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఒక ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని ఇచ్చింది. అటువైపు బీజేపీ 150 నుంచి 160. టఫ్ ఫైట్. పైన మీరు చూసినా కింద చూసినా 10, 15, 20 స్థానాలు 30 స్థానాల వరకైనా కూడా ఇది ఒక టఫ్ ఫైట్గానే భావించాలి. ఏ క్షణమైనా మారొచ్చు. బికాజ్ లాస్ట్ టైం కేరళలో ఎల్డిఎఫ్ గెలిచినప్పటికీ అక్కడ మెజారిటీ స్థానాల్లో సుమారుగా 20-30 స్థానాల్లో 5,000, 3,000, 2,000, 1,000, 500, 250 ఓట్లతో గెలిచినటువంటి ప్రాంతాలు, నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్లో ఏదైనా మారొచ్చు, చిన్న మార్జిన్తో కూడా బయటపడవచ్చు. సో కాబట్టి 20 వరకు అనేది టఫ్ ఫైట్గానే భావించాలి. సో ఇక్కడ ఆపరేషన్ చాణక్య ప్రకారంగా కూడా బీజేపీ అధికారంలోకి రాబోతోంది. అక్కడ ఇండిపెండెంట్లు 10. ఒకవేళ ఆ ఇండిపెండెంట్ కాంగ్రెస్ ఉందనుకోండి, లాస్ట్ సిచ్యువేషన్లో ఇక్కడ 140 తృణమూల్ కాంగ్రెస్కి వచ్చిన ఇండిపెండెంట్ అందరు కలిసి తృణమూల్ కాంగ్రెస్తో ఏకమైపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇట్స్ ఈజీ ఛాన్స్. సో ఆ తర్వాత నెక్స్ట్ మ్యాట్రిక్స్ సర్వే ఏం చెప్తోంది, 125 నుంచి 140 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలవబోతుంది అనేది. అటు 146 నుంచి 161 వరకు బీజేపీ గెలుస్తుందని, ఇండిపెండెంట్లో 6 నుంచి 10 గెలుస్తారని. 148 అనేది మ్యాజిక్ ఫిగర్ అయినప్పుడు, ఇఫ్ ఎట్ ఆల్ తృణమూల్ కాంగ్రెస్ కనుక 140 సీట్స్ వస్తే, ఆ ఇండిపెండెంట్ కనుక తోడైతే కొంత అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఇండిపెండెన్స్ బీజేపీ కంటే కూడా అందులో కాంగ్రెస్ ఉంది కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అండి, నేను సాయంత్రం వరకు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పిన క్రమంలో చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, లేకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ కాల్ చేసినప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన మెజారిటీ ఆల్మోస్ట్ ఒక 20-30% పబ్లిక్, అంటే ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్లో పనిచేసి వెళ్ళారో వాళ్ళందరికీ బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఎగ్జాంపుల్ సువేందు అధికారి కూడా ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తే. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు గెలిచినా కూడా బీజేపీ అంత ఈజీగా వదులుకోదు. బట్ బెంగాల్లో బీజేపీ కంటే తృణమూల్ కాంగ్రెస్ చాలా పవర్ఫుల్, దీదీ చాలా పవర్ఫుల్. కాబట్టి ఒక చిన్న కాల్ ఇచ్చి కంబ్యాక్ అని అంటే వాళ్ళంతా రావడానికి కూడా సిద్ధంగా ఉంటారట. విప్పు జారీ చేయొచ్చు, అఫ్కోర్స్ విప్పు జారీ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ ఎప్పుడు మన గతంలో చూసాను చాలా సందర్భాల్లో విప్పు జారీ చేయాలి, ఆ తర్వాత అది ఎగ్జిక్యూట్ అవ్వాలి, పదవి పోవాలి, అంతా చాలా పెద్ద ప్రాసెస్, అంత ఈజీ ఏం కాదు. బట్ దీదీ ఒక్కసారి కనుక కాల్ ఇచ్చి మీరు వచ్చేయండి మళ్ళీ అంటే కనుక రావడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉంటారంట. బీజేపీని రాజకీయంగా ఫుల్గా బిలీవ్ చేసి వాళ్ళ రాజకీయ అస్థిరత్వాన్ని, రాజకీయ పొలిటికల్ లైఫ్ మొత్తాన్ని కూడా అక్కడ చాలామంది కూడా కట్టుబడడానికి సిద్ధంగా లేరు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వారికి చాలామందికి అటు టికెట్లు వచ్చాయి. సో ముకుల్ రాయ్ గతంలో బీజేపీలో చేసిన వ్యక్తే మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్కి వచ్చాడు. కాబట్టి ఈ ఇంటర్లింక్స్ ఉన్నాయి, అందులో పార్టీలో ఇంటర్లింక్స్ ఉన్నాయి. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి హంగ్ వచ్చినా, లేకపోతే 1, 2, 4, 5 స్థానాల్లో తక్కువగా ఉన్నా కూడా వాళ్ళ నుంచి రమ్మంటే దీదీ పిలిస్తే రావడానికి చాలామంది నేతలు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఇంతవరకు మేము ఇక్కడ 3 ఆపరేషన్ చాణక్య అయినా, మ్యాట్రిక్స్ అయినా, చాణక్య స్ట్రాటజీస్ అయినా ఈ 3 సర్వే ఫలితాలు కూడా తృణమూల్ కాంగ్రెస్ కాదు బీజేపీ అధికారంలో రాబోతున్న మాట అని చెప్పుకొచ్చాయి. సో పీపుల్స్ పల్స్ చెప్తున్నారు. చివరిగా మీరు లాస్ట్ కింద చూడండి, ఆ లాస్ట్ వల్ల కనిపించేది పీపుల్స్ పల్స్. సో పీపుల్స్ పల్స్ ఏం చెప్తోంది, తృణమూల్ కాంగ్రెస్ అద్భుతమైనటువంటి మెజారిటీ, నో డౌట్ ఎట్ ఆల్,
148 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయితే 177 నుంచి 181 స్థానాల వరకు గెలవబోతోంది. సో పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ఇది. తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతోంది 4వసారి. 3 సార్లు అక్కడ ప్రభుత్వాన్ని చూసినటువంటి ప్రజలు బెంగాలీస్ మళ్ళీ బెంగాలీ దీదీకే పట్టం కట్టబోతున్నారనేది వాళ్ళు చెప్తున్న మాట. కమింగ్ ఆన్ టు బీజేపీ 95 నుంచి 110 అంటే స్థానాలు పెరిగినాయి. 2016లో 3 స్థానాల్లో గెలిచిన బీజేపీ 2021కి వచ్చేసరికల్లా 77 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు 2026 ఇప్పుడు 95 నుంచి 110 స్థానాలు గెలిచిందంటే బీజేపీ అత్యంత అద్భుతంగా అక్కడ పుంజుకోగలిగింది. బీజేపీ అఫ్కోర్స్ 3 సర్వే ఫలితాలు చూసినా ఇంకేది చూసినా కూడా అన్నిట్లో బీజేపీ పుంజుకున్నది, అధికారంలోకి వస్తుందనేది ఇక్కడ ఆశ్చర్యం. 2016లో గెలుచుకున్న స్థానాలు 2021 గెలుచుకుంది 77, 2026కి వచ్చేసరికల్లా 150 స్థానాలతో అధికారం ఏర్పాటు చేయబోతుందా అంటే ఇట్స్ షాకింగ్. ఇది ఒక షాకింగ్ సంఘటనే. ఇక ఫైనల్గా పీపుల్స్ పల్స్ ఇచ్చిన దాంట్లో బీజేపీ అధికారంలోకి రాదు, వాళ్ళ స్థానాలు పెరుగుతాయి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రియారిటీ పెరుగుతుంది, అంతేగాని అధికారంలోకి మాత్రం 100% రాదు అనేది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్పిన ఫలితం. ఇండిపెండెంట్లు 1 నుంచి 5 అంటే కాంగ్రెస్ పార్టీకి లేరు కంప్లీట్గా. సో ఇప్పుడు ఈ సర్వే ఫలితం నిజంగానే షాకింగ్ అని చెప్పాలి. పీపుల్స్ పల్స్ ఒకే ఒక్క సర్వే సంస్థ బెంగాల్లో దీదీ కుర్చీ పదిలం అన్నట్టుగా చెప్పుకొచ్చింది. మిగిలినవన్నీ కూడా బెంగాల్లో దీదీ ప్రభుత్వం మారబోతోంది, దీదీ కుర్చీ ఖాళీ చేయబోతున్నారన్న మాట చెప్పుకొచ్చారు. సో ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. తనకు ఈడీ సిబిఐ కేసులు చాలా వరకు తనని సప్రెస్ చేసే ప్రయత్నం, అంటే ఒక రకంగా అణగదొక్కే ప్రయత్నం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత చాలా పాజిటివ్గా మలుచుకుంది దీదీ. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే లక్ష్మీర్ భండార్, కన్యాశ్రీ ఇటువంటి కొన్ని పథకాలు, మహిళలకు ఇచ్చేటువంటి పథకాలు, లక్ష్మీర్ భండార్ అనేటువంటి పథకం ద్వారా ప్రతి పిల్లలకి, పుట్టిన ఆడపిల్లలకి 1 నుంచి 8వ తరగతి 10వ తరగతి వరకు కూడా వాళ్ళకి ప్రతి ఏడాది 1000 రూపాయల చొప్పున వాళ్ళకి అకౌంట్లో వేయడం. ఆ తర్వాత 18 ఏళ్ళు రాగానే వాళ్ళందరికీ ఒక 25,000 రూపాయలు డిపాజిట్ చేయడం వాళ్ళ పేర్ల పైన. సో ఈ రకం కొన్ని గవర్నమెంట్ ఉమెన్ ఓరియంటెడ్ స్కీమ్స్ ఎక్కువగా తీసుకొని ఉమెన్ ఓరియంటెడ్గా వాళ్ళు గవర్నమెంట్ రన్ చేసి ఎక్కువగా పబ్లిక్లోకి వెళ్ళగలిగారు. అయితే బీజేపీ ఇక్కడ ఎత్తుకున్న స్ట్రాటజీ ఏంటి అని అంటే, చాలామంది బంగ్లాదేశ్ రోహింగ్యాలు వెస్ట్ బెంగాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని, దీన్ని అడ్డుకోవడంలో బీజేపీ అక్కడ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఫెయిల్ అయిందని. అయితే ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి రోహింగ్యాలు వస్తున్నప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిది? స్టేట్ గవర్నమెంటా, ఇంటర్నేషనల్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంటా? ఉదాహరణకి కేరళ బార్డర్ ఉంది, కేరళ సముద్ర మార్గం నుంచి కొంతమంది వస్తున్నారు అన్నప్పుడు కేరళ ప్రభుత్వం అక్కడ అడ్డుకోవాలా, లేకుంటే నేవీ ఆఫీసర్లు అడ్డుకోవాలా, నేషనల్ లెవెల్ ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేయాలా? సో ఇక్కడ బీజేపీ ఆ రకంగా ఎమోషనల్గా తమ వైపు స్ట్రాటజీ తిప్పుకుంది. దేవాలయాలు కూలుస్తున్నారని, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, మహిళలపై దారుణాలు ఉన్నాయని. ఇంకొక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ వెస్ట్ బెంగాల్లో గత 5 ఏళ్ళలో జరిగింది ఏంటంటే ఆర్జికర్ హాస్పిటల్ ఘటన. ఒక నర్సుని అదే హాస్పిటల్లో చాలా దారుణంగా చిత్రహింసలకు గురి చేసి తనపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చిన సంఘటన. ఈ సంఘటనలో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలకు సంబంధించినటువంటి తల్లి బీజేపీ తరఫున పోటీ చేసింది, టికెట్ ఇచ్చింది బీజేపీ. సో ఇవన్నీ కూడా కొంత స్ట్రాటజికల్గా ఎమోషనల్గా వాడుకుంది. కానీ వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వ నేపథ్యంలో డెవలప్మెంట్ యాక్ట్స్ ఇచ్చామని ఎక్కడికో చెప్పుకోలేదు. బట్ ఈ ఎమోషన్ ఎలా వర్కౌట్ అయింది బీజేపీ కానీ చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో దీదీ కుర్చీని వదిలేస్తారా, లేదు కుర్చీని పదిలం చేసుకున్నారా, అక్కడి పబ్లిక్ ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ అక్కడ పీఠం దక్కించుకోబోతోందా, ఆ పీఠాన్ని వదిలేసే అవకాశం ఉందా? బీజేపీ 77 నుంచి 150 స్థానాలకి అంత అద్భుతంగా స్థానాలు దక్కించుకోగలుగుతుందా? ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ May 4th, May 4న రిజల్ట్స్ ఉన్నాయి. సో 1 to 1 ప్రతి నిమిషానికి నిమిషం ఎప్పుడు ఎటువంటి సంఘటన జరిగినా కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ అందించడానికి ఆర్టీవీ సిద్ధమవుతోంది. సో స్టే ట్యూన్. అండ్ అట్ ది సేమ్ టైం ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిజంగానే 3 సార్లు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసింది, 15 ఏళ్ల పాటుగా పరిపాలించింది. సో నిజంగా ఈ పరిపాలన చాలా దారుణంగా ఉందని బీజేపీ చెప్తున్నమాట. సో మీ అభిప్రాయం ఏంటి? దీదీ మమతా బెనర్జీ ఆ స్థానం నుంచి పక్కకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? మోదీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో
వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU